Polynomials exercise 2.1 question number 1. The graph of y is equals to p of x are given in figure 2.10. This is the figure 2.10 below. For some polynomials p of x, find the number of zeros of p of x in each case. నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఇన్ ఈచ్ కేస్. ఇక్కడ మనకి పీ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు కాబట్టి పీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుందో అవి మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతాయి. ఆల్రెడీ రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ చెక్ చేయండి. అండ్ నౌ పోలినామియల్స్ సెకండ్ చాప్టర్ అండ్ మ్యాథ్స్ రిలేటెడ్ హిస్టరీ కూడా ఉంది. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేసేయండి. అండ్ ఇక్కడ గ్రాఫ్స్ మనకి ఫస్ట్ క్వశ్చన్లో అగైన్ మనకి 6 గ్రాఫ్స్ ఇచ్చారు. ఈచ్ గ్రాఫ్ని మనకి ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే టచ్ చేస్తుందో అదే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి అవుతాయి. ఇక్కడ మనకి క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ అంటే పీ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు, ఎక్స్లో అడుగుతున్నారు కాబట్టి ఎక్స్ యాక్సిస్ని ఏదైతే టచ్ చేస్తుందో ఎన్ని పాయింట్స్ దగ్గర అయితే టచ్ చేస్తుందో అవి మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతాయి. అండ్ ఫస్ట్ 3 గ్రాఫ్స్ చూద్దాం, నెక్స్ట్ 3 గ్రాఫ్స్ మళ్ళీ చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైనా టచ్ చేస్తుందా? లేదు. ఎక్స్ యాక్సిస్కి ఈక్వల్గా ఉంది, ప్యారలల్గా ఉంది, కానీ ఎక్కడ టచ్ చేయట్లేదు. వై యాక్సిస్నే టచ్ చేస్తుంది కానీ మనకు అడిగింది పీ ఆఫ్ ఎక్స్ అండ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎక్కడ టచ్ చేయట్లేదు కాబట్టి జీరోస్ రాసాం. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఏం అడిగారు? నెంబర్ ఆఫ్ జీరోస్ అడిగారు కాబట్టి ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 0 యాజ్ ద గ్రాఫ్ నాట్ ఇంటర్సెక్ట్. ఇక్కడ మనకి గ్రాఫ్ అనేది టచ్ చేయట్లేదు కాబట్టి యాజ్ ద గ్రాఫ్ నాట్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్ అట్ ఎనీ పాయింట్. ఏ పాయింట్ దగ్గర కూడా మనకి టచ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ సెకండ్ గ్రాఫ్ చూడండి, ఒకసారి రౌండ్ అప్ చేసాము. ఆల్రెడీ ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ని. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1 as the graph intersects the x-axis at only 1 point. అండ్ థర్డ్ గ్రాఫ్ చూడండి 3 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. సో the number of zeros is 3 as the graph intersects the x-axis at 3 points. 3 points దగ్గర టచ్ చేస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ 4, 5, 6 ప్రాబ్లమ్స్ ఇక్కడ చూద్దాం. మనకి హారిజాంటల్గా ఉన్నది ఎక్స్ యాక్సిస్ అండ్ వర్టికల్గా ఉన్నది వై యాక్సిస్. మనకి ఇంకా ముందు ప్రాబ్లమ్స్లో కూడా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి, ఎక్స్కి వైకి డిఫరెన్స్ చూడండి. అండ్ 0 ఎక్కడైతే రాసామో అది మనకి ఆరిజిన్ అవుతుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రాఫ్స్ యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేస్తున్నాం చూడండి. ఫోర్త్ వన్ చూడండి, ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుందో చూడండి. ఒక్కసారి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో సేమ్ ఇక్కడ చూడండి ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఫోర్త్ వన్ 1, 2 పాయింట్స్ దగ్గర ఎగ్జాక్ట్గా ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అవుతాయి? 2 అవుతాయి. అలాగే ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. దాన్నే వర్డింగ్లో రాసేస్తాం. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 2 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్ అట్ 2 పాయింట్స్. అండ్ ఫిఫ్త్ వన్ చూడండి, ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది? 4 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. సో ఏం రాస్తాం? ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 4 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్ అట్ 4 పాయింట్స్. ఓకే. సేమ్ మ్యాటర్ అన్నిటికీ సేమ్, బట్ మీరు వర్డింగ్ గుర్తుపెట్టుకోండి. ఎలా రాస్తున్నాం, ఏం అడిగాడు, ఏం రాస్తున్నాం. నెంబర్ ఆఫ్ జీరోస్ అడిగాడు. ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ దగ్గర? 3 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 3 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్ అట్ 3 పాయింట్స్. నీట్గా ప్రజెంట్ చేయడం వల్ల చూసే వాళ్ళకి కూడా మంచి ఇంప్రెషన్ ఉంటుంది. వీడియో నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మ్యాథ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని ఫాలో చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.